ఒకరోజు యేసు తన శిష్యులతో కలిసి గాలిలయ సముద్రాన్ని దాటి వెళ్లడానికి ఒక పడవలో ఎక్కాడు. సముద్రం ప్రశాంతంగా ఉండగా యేసు పడవ వెనుకభాగంలో పడుకుని నిద్రపోయాడు. కొంతసేపటికి ఒక్కసారిగా బలమైన గాలి వీసి పెద్ద తుఫాను వచ్చి పడవను ఊపేసింది. అలలు పడవలోకి దూకి అది మునిగిపోతుందనేలా అయింది. భయంతో కంగారు పడిన శిష్యులు, గురువారా, మేము మునిగిపోతున్నాం, మీకు పట్టదా అని అరుస్తూ యేసును లేపారు. యేసు మెలకువకు వచ్చి సముద్రాన్ని చూసి, శాంతి, నిశ్శబ్దం అవ్వు అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది, సముద్రం ప్రశాంతమైంది. ఆపై యేసు తన శిష్యులను చూసి, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇంకా నమ్మకముందా అని ప్రశ్నించాడు. శిష్యులు ఆశ్చర్యంతో ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, ఇతనెవరు? గాలి, సముద్రం కూడా ఆయన ఆజ్ఞ వింటాయి. ఈ సంఘటన వారిని బలమైన విశ్వాసానికి నడిపించింది. వారు గ్రహించారు, యేసు కేవలం గురువు కాదని, దేవుని సుతుడని.